వెళ్ళిపోయాడు కదా, కాకపోతే హ్యాండ్ వల్ల అతను ఆడలేకపోయాడు. బట్ ఒకవేళ ఉండుంటే ఆడేవాడు. అంటే ఇది పూల్ టాస్క్లో కావచ్చు వాటిలో ఆడాడు కదా. శివాజీ గారికి బాగా నెగిటివిటీ పెరిగిపోయింది బయట అమర్దీప్ విషయంలో. అంటే ఆ రోజు ఏదో చిన్న ఒక బూత్ అన్నాడని చెప్పి అనుకుంటున్నారు. ఫ్లోలో ఎవరికన్నా వస్తాయన్నమాట, దాన్ని అది ఇష్యూ చేసుకొని మాట్లాడుకుంటున్నారు. అంతకుమించి ఓకే. అంబటి అర్జున్ స్టార్మా బ్యాచ్తో కలిసి శివాజీ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అని ఒక రూమర్ ఉంది. అది రూమరా నిజమా? రూమరే అనుకుంటున్నా. నిజమైతే అలా అయితే వాళ్ళందరూ కలిసి ఉంటారు కదా, వాళ్ళు ఒకే ప్లేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు. దాంతో మాకు అవసరం లేదు, దాంతో అవసరం లేదు. ఆడుతున్నారా లేదా, మాకు కప్పు వచ్చిందా లేదా అని వస్తారు కానీ పైకి అలా చెప్పుకుంటారు అంతే. మీ ప్రకారం టాప్ 5కి డిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరు, అన్డిజర్వ్ ఎవరు? ఫస్ట్ ఏమో శివాజీ అని అనుకుంటున్నా, 2 ఏమన్నా ప్రశాంత్, 3 అర్జున్, 4 ఏమన్నా ప్రియాంక, 5లో అయితే అమర్ ఉన్నాడు. అంటే శోభశెట్టి వీక్ ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నారా? మ్యాక్స్ వెళ్ళిపోయింది అనుకుంటున్నా. అంటే యావత్ ఇంటర్వ్యూలో ఉన్నాడు, యావత్ని పంపేస్తారు, శోభశెట్టిని ఇంకా లాస్ట్ వీక్ వరకు ఉంచుతారని ఒక టాక్ అయితే ఉంది. ఆమె రిక్వెస్ట్ చేసుకుంటారేమో అని తెలీదు. మ్యాక్స్ అయితే వెళ్ళిపోయింది అనుకుంటున్నాను నేను. అంటే శోభశెట్టి దత్తపుత్రిక బిగ్ బాస్ ప్రియా అని అంటున్నారు బయట. అంటున్నారు, కాకపోతే ఆమె యాటిట్యూడ్ నాకు నచ్చలేదు. నేను అందుకే ఆమె వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. అంటే బయట జనాలకి ఆమె అరిచే విధానం అడ్రస్ నచ్చట్లేదు. అంటే ఓట్లు ఎవరేస్తున్నారంటారు? ఓట్లు ఏముంది, జనాలు వేస్తారు. ఒకసారి ఏడుస్తుంది కదా అప్పుడు వేస్తారు, మళ్ళీ నవ్వంగానే అప్పుడు మళ్ళీ వేస్తారు, మళ్ళీ గొడవ చేస్తుంది కదా, మళ్ళీ అప్పుడు నాకు ఈ మొత్తం ఉండకూడదని చెప్పి ఓట్లు లేకుండా ఉంటారు. జనాలు అంటే అంతే కదా. మరి నామినేషన్స్ అప్పుడు ఎవరు స్ట్రాంగ్ పాయింట్స్తో నామినేట్ చేస్తారు, ఎవరు సిల్లీ పాయింట్స్తో నామినేట్ చేసినట్టు మీకు అనిపిస్తుంది? ఈ ముందు కదా శోభానే సిల్లీ పాయింట్లకి నా పేరు చెప్తున్నారు, పైన నా పేరు రాసుకున్నారని చెప్పి అన్నిటికి ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. నామినేషన్ వేస్తారా? ఓకే, నామినేషన్ వేస్తారు. స్ట్రాంగ్ పాయింట్స్తో ఎవరిని నామినేట్ చేశారనిపించింది మీ ప్రకారం? అర్జున్ అన్న. అర్జున్ స్ట్రాంగ్ పాయింట్స్తోనే వేస్తాడు. బట్ వాళ్ళకి అవతల పర్సన్స్ నచ్చదు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు కదా. అమర్ అయితే అసలు మీదకి వచ్చేస్తే అరుస్తాడు, అసలు నామినేషన్ వేయొద్దని బతిమలాడుకుంటాడు. అంటే అమరు పల్లవి ప్రశాంత్ని నామినేట్ చేస్తూ బాగా అరిచాడు, చాలా అగ్రెసివ్ అయిపోయాడు. అది మీకు చూడగానే ఏమనిపించింది? కావాలని వాళ్ళే అసుకుంటున్నారు అనిపిస్తుంది తప్ప ఏం లేదు. సిల్లీ క్వశ్చన్స్ కూడా అసుకుంటున్నారు. కంటెంట్ ఇవ్వడానికి అంటారా? కంటెంట్ ఇవ్వడానికి ఏమో. అమర్దీప్ను కూడా ఈ బిగ్ బాస్ టీం బాగా కాపాడుతుంది, బాగా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఏడుస్తున్నాడు కదా, వాళ్ళు ఎవరు ఏడ్చినా సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. ఏడవకుండా చేసేవాళ్ళే కదా, ఎవరైనా బయటకు వెళ్ళిపోవాల్సింది. పై బ్యాచ్ పా బ్యాచ్ ఫైనల్కి వెళ్ళేది ఏ బ్యాచ్? స్వై బ్యాచ్ అనుకుంటున్నా. వాళ్ళే అందరు కలిసి ఉన్నారు కదా, వాళ్ళే వెళ్తారు. ఏం వైజ్ చూసుకున్నా వాళ్ళే స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళే ఆడుతున్నారు. సో ఫైనల్లీ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? ఎవరంటే శివాజీ అన్న అనుకుంటున్నా. మ్యాక్స్ ఎందుకంటే ఆయనే అవుతాడు. రన్నర్ ఉన్నాడు కదా పల్లవి ప్రశాంత్. మిడ్ నైట్ ఎలిమినేషన్ పెడతారు అని అంటారు. ఒకవేళ మిడ్ నైట్ ఎలిమినేషన్ పెడితే కనుక ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్? మ్యాక్స్ వెళ్ళిపోతే శోభానే వెళ్ళిపోతాడు. కాకుండా ఎవరైనా సో శోభశెట్టి ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.